గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రవంతి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. ఎస్సీ బయాలజీలో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. నాకు వచ్చేసి డిఎస్సిలో 85.13 మార్క్స్ వచ్చాయి. నా టెట్ స్కోర్ వచ్చేసి 106 మార్క్స్ ఉన్నాయి. నేను యూట్యూబ్లో డిఎస్సి కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టినాక యూట్యూబ్లో క్లాసుల కోసం చూసేటప్పుడు నేను 2021లో కిరణ్ సార్ క్లాస్ వినడం జరిగింది. ఫస్ట్ ఒకసారి విన్నప్పుడు నా క్లాస్ బాగా నచ్చింది క్లాసు. అప్పటి నుంచి వెళ్ళి సారు 6th 8th నుంచి వెళ్ళి 10th వరకు ఫ్రీ క్లాసెస్ కంటెంట్ అప్లోడ్ చేయడం జరిగింది. నేను ఆ క్లాసులు డైలీ వినడం, సార్ క్లాస్ విని నేను నోట్స్ రాసుకోవడం జరిగింది. పాయింట్ టు పాయింట్ సార్ చెప్పేది ప్రతిదీ నోట్ చేసుకునేదాన్ని. సార్ ఎలా చెప్పిండ్రు, మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం అనేది ప్రతిదీ చెప్పేవాళ్ళు. మన బుక్ చదివేటప్పుడు కూడా నార్మల్గా నేను బుక్ చదివేటప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ చేస్తూ ఉండేదాన్ని. సార్ క్లాస్ వినడం వల్ల ఏంటంటే టెక్స్ట్ బుక్ అసలు ఎలా చదవాలి అనేది మాత్రం సార్ క్లాస్ విన్నాకే నాకు అర్థమైంది. నాకు ఎక్కడైనా డౌట్ ఉంటే కూడా వీడియోని 1కి 2 సార్లు వినడం జరిగేది. అట్లా నేను సార్ క్లాస్ని బాగా ఫాలో అయ్యేదాన్ని. అప్పటి నుంచి ఇంకా నేను ఓన్లీ టెక్స్ట్ బుక్ మాత్రమే ప్రిపేర్ అయ్యేదాన్ని 6th to 10th వరకు. తర్వాత ఇంటర్కి కూడా ఇంటర్ కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఇంటర్ కూడా టెక్స్ట్ బుక్ మాత్రమే ప్రిపేర్ అయినా, వేరే బుక్స్ మాత్రం ఏమి తీసుకోలేదు. అన్ని టెక్స్ట్ బుక్స్ మాత్రమే ప్రిపేర్ అయినా. 2017లో డిఎస్సి రాశాను. బట్ డిఎస్సిలో నాకు మార్క్స్ తక్కువగా వచ్చినాయి. కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల కూడా నాకు ప్రిపరేషన్ అవ్వలేకపోయా. మార్క్స్ నాకు తక్కువ వచ్చాయి, 60 మార్క్స్ ఏమో వచ్చాయి. నేను అప్పుడు అనుకున్నా ఖచ్చితంగా ఈ డిఎస్సిలో మంచి స్కోర్ సాధించాలని ఉద్దేశంతో నేను మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టా. అలా ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడే నేను సార్ క్లాస్ని చూడడం జరిగింది. అప్పటి నుంచి వెళ్ళి 2021-22లో టెట్ రాయడం జరిగింది. టెట్ కోసం ఒక 3 months కంటిన్యూషన్గా కూర్చొని టెట్కి ప్రిపేర్ అయినా. ఆ టెట్లో నాకు 106 మార్క్స్ రావడం జరిగింది. ఆ టెట్ మార్క్స్ నాకు కాన్ఫిడెంట్ బిల్డ్ చేసింది. నాకు 106 మార్కులు రావడంతో నేను ఖచ్చితంగా డిఎస్సిలో జాబు సాధిస్తానన్న నమ్మకం కూడా నాకు కలిగింది. అప్పటి నుంచి వెళ్ళి ఇంకా సార్ క్లాస్ వినడము, సార్ది నోట్స్ రాసుకోవడం, పాయింట్ టు పాయింట్ ఖచ్చితంగా అదే రివిజన్ చేసుకోవడం. టెక్స్ట్ బుక్ రివిజన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసేదాన్ని. మళ్ళీ 2000 తర్వాత ఏమైందంటే గురుకుల కూడా ప్రిపేర్ అయ్యా. గురుకులాలో ఏంటంటే 1:2 వరకు వెళ్ళి 1:2లో సెలెక్ట్ కాలేదు నేను 1:1కి. అప్పుడు బాగా ఏంటంటే ఖచ్చితంగా నేను జోనల్లోనే 1:2 వరకు వెళ్ళా కదా, ఖచ్చితంగా డిఎస్సిలో ఈసారి జాబ్ సంపాదిస్తానన్న నమ్మకంతో ప్రిపరేషన్ మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయితే మా సార్ కూడా కొంచెం ఎంకరేజ్ చేశారు. మా సార్ కూడా ఏంటంటే నువ్వు జోనల్లోనే 1:2 వరకు వెళ్ళావంటే ఖచ్చితంగా డిఎస్సిలో జాబ్ వస్తుంది, నువ్వు కొంచెం నీ కాన్ఫిడెంట్ బిల్డ్ చేసుకో, ఇబ్బంది పడకు అని చెప్పారు. అట్లా కూడా ప్రిపరేషన్ మళ్ళీ డిసప్పాయింట్ కొన్ని నుంచి బయటపడి నేను మళ్ళీ ప్రిపరేషన్ మొదలుపెట్టి కూర్చునేదాన్ని. ఇన్ని అవర్స్ అంటే నా టయాన్ని బట్టి నేను ఎక్కువ టైము కేటాయించుకొని నా వీళ్ళని బట్టి చదివినా, ఈ టైంలో కూర్చున్నా, ఈ పర్టికులర్ టైంలోనే కూర్చున్నా అని చెప్పలేను. మార్నింగ్ నాకు కుదిరితే మార్నింగ్ లేచి చదివి మళ్ళీ నా పని పూర్తయ్యాక మళ్ళీ కూర్చొని ఎన్ని గంటలు కూర్చొని చదివేదాన్ని నా టయాన్ని బట్టి. అలా నా ప్రిపరేషన్ కంప్లీట్. సార్ కూడా ఏంటంటే క్వశ్చన్స్ నేను టెక్స్ట్ బుక్స్ ఎన్నిసార్లు చదివినా కానీ సార్ కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఆ క్వశ్చన్స్ తీసుకున్నా. నేను ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నాకు కన్ఫ్యూజన్ వచ్చేసేది. సార్ ఏంటంటే లైన్ టు లైన్ కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేసేవాళ్ళు. నేను అప్పుడు ఆ క్వశ్చన్ ప్రిపేర్ చేసినప్పుడు ఏంటంటే నేను ఎక్కడ మిస్ చేశాను అన్నది క్వశ్చన్ తప్పు చేసేదాన్ని. మళ్ళీ టెక్స్ట్ బుక్ రిఫర్ చేసేదాన్ని. రిఫర్ చేస్తే ఏంటంటే నేను ఎక్కడ మిస్టేక్ చేసినా అనేది కూడా నాకు మళ్ళీ అర్థమయ్యేది. అయితే నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే నేను టెక్స్ట్ బుక్ ఇంకా పర్ఫెక్ట్గా చదవాలి అని సార్ క్వశ్చన్స్ తీసుకున్నాక నాకు ఇంకా అర్థమైంది. దానివల్ల కూడా నేను ఇంకా టెక్స్ట్ బుక్ని ఇంకా మనం కరెక్ట్గా చదవాలి అన్నది నాకు ఒకటి తెలిసింది.
నాకైతే కంటెంట్ పరంగా అయితే సార్ది నాకు చాలా అంటే చాలా యూజ్ అయింది. సార్ క్లాసెస్ కానీ సారీ కానీ క్వశ్చన్స్ కానీ నాకు చాలా అంటే చాలా ప్లస్ అయింది పిఎస్సిలో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.